భూమిలో పడిన ఒక విత్తనం. దానికి శబ్దం లేదు, కానీ దాని చుట్టూ భయం ఉంది. చీమలు, పురుగులు దగ్గరకొస్తాయి. ఇదిక్కడ బతకదు అంటాయి. అది ఎదురు మాట్లాడదు, మౌనంగా భూమిని చీల్చుతుంది. మొలకెత్తగానే పక్షులు చూస్తాయి, ఇది మన ఆహారం అని. అది వనకదు, తల వంచదు, లోపలికి వేర్లు వేస్తుంది. మొక్కగా మారగానే జంతువులు దాడి చేస్తాయి, నలిపేయాలని చూస్తాయి. అది ప్రతీకారం తీసుకోదు, సమయం తీసుకుంటుంది. చివరకు అదొక పెద్ద చెట్టుగా మారుతుంది. అప్పుడు జరుగుతుంది అసలు నిజం. ఇప్పటి వరకు దాని ఎదుగుదలని ఆపాలని చూసినవే ఇప్పుడు దాని నీడ లేకుండా బ్రతకలేవు. ఇక్కడే మెసేజ్. జీవితం కూడా అంతే. నీ ప్రారంభంలో నిన్ను తక్కువగా చూసేవాళ్లుంటారు, నిన్ను ఆపాలని చూసేవాళ్లుంటారు, నీ ఎదుగుదలని భయపడేవాళ్లుంటారు. కానీ నువ్వు అరవాల్సిన పనిలేదు, నిరూపించాల్సిన అవసరం లేదు. నువ్వు కేవలం ఎదుగు. ఎందుకంటే ఈరోజు నిన్ను నలిపేవాళ్లే రేపు నీ దగ్గరే ఆశ్రయం కోరతారు. నిశ్శబ్దంగా ఎదుగు. నీ ఎదుగుదలే నీ సమాధానం, నీ విజయమే నీ మాట. ఇది మోటివేషన్ కాదు, ఇది జీవిత సత్యం.